ప్రైజ్ లార్డ్. ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. నౌ టు హిమ్ హూ ఈజ్ ఏబుల్ టు డూ immeasurably more than all we ask or imagine according to his power. Ephesians chapter 3 verse 20. Amen. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క వాక్యము చాలా సుస్పష్టంగా సెలవిస్తున్న విషయం ఏంటండి అంటే, దేవుడు మనము అడిగిన వాటికంటేను మనము ఊహించిన వాటికంటేను ఏం చేయగలడంట? అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడు. అంటే నువ్వు ఒకటి అడిగితే దానికి 100ంతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఊహించే వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడట? ఇవ్వగలడు కూడా. కేవలం అడిగినప్పుడే ఇస్తాడు అని కాదు, కానీ నీ ఊహల్లో ఉన్నది కూడా దేవునికి తెలుసు. అందుకే దేవునికి ఏం పేరుంది? హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు అని ఆయనకి పేరండి. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, అటువంటి దేవుణ్ణి మనం కొలుస్తున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాము దేవుణ్ణి ఏదైనా అడిగితే ఫీల్ అవుతాడేమో, ఎక్కువ అడిగితే బాధపడతాడేమో అని. అట్లాంటి ఏం లేవండి. దేవుడు సకల సమృద్ధి కలిగిన దేవుడు, సకల ఐశ్వర్యములకు కారణభూతుడు. ఆయన ఇవ్వలేనిది, ఆయన ఇవ్వకూడనిది ఏది లేదు. He is the Almighty God. Hallelujah. అటువంటి దేవుడి దగ్గర నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు నమ్మాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు నాకు అన్ని ఇస్తాడు, ఇవ్వగలడు అని నమ్మాల. ఆ నమ్మకం లేకే దేవుని యొక్క శక్తిని లేదా ఆయన అద్భుతాలను ఈ రోజున మనము చూడలేకపోతున్నాము. అవునండి, ఆ నమ్మకము మనము కలిగి ఉండాలి. నా దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు అనే విశ్వాసముతో అడిగేటప్పుడు అడగాలి. ఎస్, మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో హన్నా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నన్ను అందరూ కూడా గొడ్రాలు అంటున్నారు, నన్ను అందరూ కూడా అవమానిస్తున్నారు, నాకు అవమానకరంగా ఉంది. ప్రభువా, నా కోసం కాదయ్యా నాకు గర్భఫలం, నా కోసం కాదు నేను కోరుకునేది, నీ నామము అవమానపడకుండా నాకు ఒక్క సంతానాన్ని ఇవ్వు, ఆ సంతానాన్ని కూడా నీకే సమర్పించుకుంటాను ప్రభువా అని దేవుని సన్నిధిలో హన్న ప్రార్థన చేసినట్లుగా మనం చూడొచ్చు. గర్భఫలం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆమె బహుశా ఎన్నో హాస్పిటల్, ఎన్నో ప్రాంతాలు తిరిగి ఉండొచ్చు, ఎంతో మందిని సంప్రదించి ఉండొచ్చు, కానీ ఆమెకు గర్భఫలం రాలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు ఆమె మొరను విని గర్భఫలం ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, హన్న అడిగింది ఎంతమందినండి? హన్న అడిగింది కేవలం ఒక కుమారుణ్ణి మాత్రమే. కానీ దేవునికి ఎప్పుడైతే ఆ కుమారుని సమర్పించిందో, దాని తర్వాత హన్న చూసిన మేలులు ఎటువంటివంటే, 3 కుమారులు 2 కుమార్తెలతో మరలా దేవుడు హన్నాను ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు ఒక్క కుమారుని అడిగితే, దేవుడు ఒక్క సంతానమును అడిగితే ఒక్కళ్ళనే ఇవ్వలేదండి, అంతకు డబల్గా ఇచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి కార్యము చేస్తాడు, చేయడు అనట్లే. మనం అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా ఇస్తాడట. అటువంటి శక్తి ఆయనకు ఉంది అని పౌలు భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. మరి అటువంటి శక్తి కలిగిన దేవుని నువ్వేం అడుగుతున్నావు? అది నీకు ఇవ్వబడట్లేదు అంటే ఒకవేళ మన పొరపాటు ఏమన్నా ఉందేవో కూడా ఆలోచించుకొని దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని మనము దేవుణ్ణి ప్రార్థించాలి. ఆయన ఇవ్వగలిగిన శక్తి గలవాడే, కానీ మనం తీసుకునే అంత అర్హత ఉన్నదా అని కూడా ఆలోచించి ఆ అర్హతను సంపాదించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే అద్భుతమైన కార్యాలను, మనం గ్రహించలేని కార్యాలను మనం చూడొచ్చు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను, అందరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా స్తోత్రాలు, సర్వోన్నతుడా వందనాలు, కృపాసత్య సంపూర్ణుడు నైనా
అవునయ్యా, మేము ఊహించిన వాటన్నిటికంటే, మేము అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి మీలో ఉన్న తండ్రి. అయ్యా, అడిగే విశ్వాసం మాకు దయచేయండి, నమ్మే విశ్వాసం మాకు దయచేయండి, గొప్ప కార్యాలు చూసే కృప మాకు దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, బిడ్డలకు మీ సహాయము దయచేయమని, వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచమని, అప్పుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపమని బ్రతిమాలుకుంటున్నాము. కుటుంబంలో తండ్రి కలతలు, గొడవలు, విభేదాలు అన్నిటినీ కూడా తొలగించి సమాధానంగా ఉండే సహాయము దయచేయండి. బిడ్డలు ఈరోజు చేస్తున్న ప్రయత్నాలను, ఈరోజు చేస్తున్న ప్రయాణాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా, మీ కృపా సహాయం ప్రతి బిడ్డకు తోడయించండి నాయన. యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.